అయితే ఇప్పుడు ఈ పీసీఓడిలోనే ఇప్పుడు మీరు అంటూ ఉన్నారు కదా ఋతుక్రమం గురించి మాట్లాడినప్పుడు చాలా మందికి బిఫోర్ మ్యారేజ్ కానీ లేకపోతే టీన్స్లోనే స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఈ ఋతుక్రమం ఇబ్బందులన్నీ కూడా. అసలు ఋతుశుద్ధి అంటే ఏంటమ్మా? గర్భం దాల్చడానికి ముందు ఋతుశుద్ధి అనేది చేసుకోవాలా? ఎందుకు ఏంటి? ఋతుశుద్ధి అంటే ఇప్పుడే చెప్పానమ్మా. ఋతుక్రమం అంటే ఇంగ్లీష్లో చెప్తే బాగా అర్థమవుతుంది. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, పీసీఓడి, పీసీఓఎస్ ఇవన్నీ కూడా ఋతుక్రమాన్ని ఆపేటటువంటి చిన్న చిన్న సమస్యలు. ఈ సమస్యలు వ్యాయామం ద్వారా చక్కబడతాయి, ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారా చక్కబడతాయి. ముఖ్య సమస్య ఒబెసిటీ, సన్నగా ఉన్నా కూడా బరువు ఎక్కువ ఉండడం, దీనివల్ల కూడా సంతానోత్పత్తి జరగకపోవడం అనే సమస్య కూడా ఉంటుంది. చక్కగా ఒబెసిటీ తగ్గించుకోవడము, ఆహారపు అలవాట్లు మార్చుకోవడము, ధ్యానము, ఇట్లాంటి వాటి వల్ల చక్కటి మందులు తీసుకుని వ్యాయామం చేస్తూ ఆహారపు అలవాట్లు మార్చుకుంటూ ఉంటే ఋతుశుద్ధి జరుగుతుంది. ఎందుకంటే ప్రతి నెల వచ్చేటటువంటి ఋతుక్రమం, దాన్ని ఏమంటారు, ఋతుక్రమం క్రమంగా వస్తుంది. ఎప్పుడైతే ఒక నెల వచ్చి ఒక నెల రాదో ఆ ఋతు సమస్యలు వస్తూ ఉంటాయి.